హైదరాబాద్ సేలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కమిటీ విస్తృత సమావేశం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టే వారికి అహర్నిశలు కష్టపడ్డ పెద్దలు గౌరవనీయులు వేం నరేందర్ రెడ్డి గారికి, మన ఇన్ఛార్జిగా వచ్చిన పెద్దలు పటేల్ రమేష్ రెడ్డి గారికి, ఎంపీసీ కార్పొరేషన్ చైర్మన్ అన్న జైపాల్ అన్నకు, మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహరావు గారికి, వెంకటేష్ గారికి, అఖ్తర్ భాయ్కి, ప్రభాకర్ రెడ్డి గారికి, పరచూరి గుండి గారికి మొన్న మనకు వచ్చారు. సంతోషం. వరప్రసాద్ గారు ఎత్తున కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ఈ సమావేశం అవుతుంది. మీ అందరూ నన్ను నేను మొన్ననే కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత నన్ను ఆదరించి మీలో కొన్ని చేసుకోవడం మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఇక మన రాష్ట్రం గురించి మాట్లాడితే మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక 3 నెలలు 6 గ్యారెంటీలని ప్రతి ఇంటికి చెప్పి ప్రతి గడప దగ్గర తీసుకెళ్ళిన మీరందరూ రేవంత్ అన్న వెన్నట్టుండి ఆయన చెప్పిన 6 గ్యారెంటీలు అమలైతే అని చెప్పి ప్రతి గడపకు తీసుకెళ్లి ఇవాళ రేవంత్ రెడ్డి అని అక్కడ కూర్చోబెట్టిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాబోయే ఎంపీ ఎలక్షన్లు అత్యంత కీలకమైనవి. మన రాష్ట్రానికే కాదు మన దేశానికి కూడా. మన రాష్ట్రానికి ఎందుకు అవసరం అంటే మొన్న రేవంత్ అన్న పగ్గాలు చేపట్టిన తర్వాత 64 సీట్లు గెలుచుకున్న తర్వాత ఇవాళ యావత్ భారతదేశము మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ అన్న ఎంపీ సీట్లను ఎన్ని గెలుచుకుంటారో సత్తా ఎట్లా చాటుకోబోతుందని చెప్పి చూస్తున్నారు. మీరందరి కుటుంబ సభ్యులు మొన్ననే కసితో గెలిపించిన కాంగ్రెస్ పార్టీని అదే కసితో ముందుకు తీసుకోపోవాలని వేడుకుంటున్నా. ఇది నా సొంతం, నా కోసం ఒక ఎత్తు. డెఫినెట్గా నేను ఎంపీ కాంటాక్ట్ చేస్తున్నా. నా స్వార్థం అనుకోవచ్చు. నా కోసం మీరు కష్టపడండి. రాబోయే 2 రోజులు మీరు కష్టపడండి. రాబోయే 5 సంవత్సరాలు నేను పడుకోను. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు రమ్మన్నా, ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా. ఏ ఆపదలు కూడా నేను ఆదుకుంటా అని చెప్పి మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. ఎంతో మంది ప్రమాణం చేస్తారు, ఇట్లనే వస్తారు పోతున్నారు. అస్సలే అనుకోకూడదు. ఎందుకంటే రాజకీయాలు ఏమి తెలియనప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు అందరు బాధలు చూసి అప్పుడు చెప్పిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా అని చెప్పి గత 5 సంవత్సరాలు ఏ ఒక్కరైనా ఫోన్ చేసినా ఎత్తలేదో, ఏ ఒక్కరైనా ఇంటికి వస్తే కలవకుండా లేడని చెప్పించిందో, ఏ ఒక్కరైనా ఆపద నుండి ఆదుకోలేదో, ఏ ఒక్కరికి వైద్యం కావాలన్నా, విద్య కావాలన్నా, ఇంకేదైనా బాధ ఉంటే ఆదుకోలేదనో, ఎక్కడైనా మారుమూల గ్రామాలలో కూడా ఆయన చావు పోలేదో అడగండి. ఎందుకు పోయినా అంటే మీరందరూ ఆదరించి దీవించి గెలిపించిందే మిమ్మల్ని, నన్ను మీ దాంట్లో కుటుంబ సభ్యులు చేసుకునేది. నన్ను గెలిపించిన తర్వాత నేను అపాయింట్మెంట్ ఇక మన పోరు, నా పోరు, మన పోరు, అందరి పోరు కొండా విశ్వేశ్వర రెడ్డితో. ముందుగా కాంగ్రెస్ పార్టీ పోరు బీజేపీతో. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోరుతుంది. స్వాతంత్రంతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమాన్ని ఏం చేసిండో రంజిత్ రెడ్డి ఏం చేసిండే మీరే తెలుసుకోవాలి. ఏ మాట చెప్పండి, ఒక్క మాట చెప్పింది ఒకటని చేసిండా. ఆయనే 2018 తర్వాత అక్కడ చేవెళ్ళ రాయలతో ట్రిపుల్ 1 జీవోని ఒకటి ఉంటుంది. అది ఎత్తేస్తే ఛాలెంజ్ చేస్తా అని చెప్పి నాకు కొన్ని ఛాలెంజ్ చేసాడు. నేను ఎత్తించేసిన ఎత్తితే 100 కొబ్బరికాయలు కొడతాను. పోయి కొబ్బరికాయలు కొట్టి అంటే ఓటర్ కొనుక్కున్నట్టే కదా, ఆయన చేయించి నేను చేసినట్టే కదా. తర్వాత అప్పట్లో మన కూడా దూరం ఒకటి ఉంటుంది. 1000 కోట్లది ఆయన తెస్తా అని చెప్పి తిరిగి నేను 3 ఏళ్ళు తిరిగినాను కేంద్ర ప్రభుత్వం. 3 ఏళ్ళు తిరిగిన తర్వాత తనకు కష్టపడి శాంక్షన్ చేయించి, శాంక్షన్ లెటర్ డేటు మొన్న సంవత్సరం క్రితం ఉంది, టెండర్ డేటు సంవత్సరం క్రితం ఉంది. గడ్కరీ గారు హైదరాబాద్కి వచ్చారు, ఫోటో నేను దిగిన శంకుస్థాపన. ఆయనంటే నేను తెచ్చిన అంటాడు. తెచ్చిన వాళ్ళు మన పత్రికా మీద అందరూ అడిగారు, సార్ ఎప్పుడు శాంక్షన్ లెటర్ వచ్చింది? ఆయన ఏం చెప్పగానే మీరు మన నన్ను అడుగుతారు ఎవరు హ్యాండిల్ అయింది. శాంక్షన్ లెటర్ చూడండి, టెండర్ డేట్ చూడండి. గడ్కరీ గారు వస్తే శంకుస్థాపన రంజితుడా విశ్వేశ్వరరెడ్డి గారు చూడండి. ఆయనే చాలా పెద్ద మనిషి. ఆయన ఇంటి పేరు కొండ. ఆయన కొండ ఫ్యామిలీ నుండి వచ్చేటో పెద్ద దొర నేను ఒప్పుకుంటాను. 100% పెద్ద కుటుంబం. నేను కొండ ఇంటి పేరు ఉంది. అపోలో అన్న పెద్ద ఫ్యామిలీ ఇంకోటి
కష్టార్జితమే. ఆయన కుండ అయితేనే కష్టార్జితం. కష్టపడి వ్యాపారం చేసి ఇక్కడికి వచ్చిన ఆ కోళ్ళు బిజినెస్ చేస్తారు తప్ప ఆయనలాగా పాలిష్ చేసి బిజినెస్ చేస్తారు గొప్ప. అవును, నేను అదే బిజినెస్ చేశాను, నేను అదే చదువుకున్నా, వెటర్నరీ డాక్టర్నైనా అదే రాయన చదువుకున్నా. 1982 వచ్చిన రాయన చేవెళ్ళ అకాడమీకి. అక్కడే విద్య, అక్కడే ఉద్యోగం చేసిన, అక్కడే వ్యాపారం చేసిన, అక్కడే రాజకీయ అరంగేట్రం చేసిన, అక్కడే కంటిన్యూ చేస్తున్నా. ఇది నా అడ్డా అని చెప్తున్నా. అక్కడే ఇల్లు కట్టుకున్నా, అక్కడే ఆఫీస్ పెట్టుకున్నా. అంతకంటే ముందు పోయిన వచ్చినప్పుడు నాన్ లోకల్ అన్నాడు. నేను 40 ఏళ్ళు ఇక్కడ ఉన్నాను, నేను నాన్ లోకల్ ఏం లేదన్నా. సరే నాన్ లోకల్ అంటూ పోయాడు, నన్ను గెలిపించినా లేదు ప్రజలు. మళ్ళీ ఇదే వాదం, మళ్ళీ మొదలు పెడతాం, మళ్ళీ నాన్ ఏదైనా కొత్తది మొదలు పెట్టండి, ఏదైనా బసవసం మాట్లాడండి. నా మీద ఆరోపణలు చేస్తే ఒక ప్రూఫ్ తీసుకొచ్చి పత్రికా ముందు కూర్చోబెట్టి మాట్లాడండి. రోజు వాడిందే మాట్లాడు, అది వీళ్ళ గ్రామ పోలీసు కూడా మాట్లాడుతున్నాడు. నేను ఛాలెంజ్ తీసుకుంటున్నాను మీ అందరి ముందు. మీ మనము కుటుంబ సభ్యులుగా మీ ముందు నిలబడ్డా మీ అభ్యర్థి అందరూ అభ్యర్థిగా నేను కాంగ్రెస్ పార్టీని అభ్యర్థితో ఖరారు చేసేందుకు దాంట్లో అత్యంత కీలక పాత్ర పోషించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అన్న వేం నరేంద్ర రెడ్డి గారితో పాటు అందరూ. సో నాకు అభ్యర్థిగా ఖరారు చేసిందో మీరు నన్ను ఇంత మంచిగా ఆదరించిన తర్వాత ఆయన ఏదో మాట్లాడారు. నేను మీ ముందు చెప్తున్నా, ఏ తప్పు చేయకుండా ఇంత గట్టిగా నిలబడ్డా, ఇన్నిసార్లు ఛాలెంజ్ తీసుకుంటున్నా, దేనికైనా ఎక్కడికైనా ఏమేమి. ఎందుకు చెప్తున్నా ఇన్నిసార్లు అంటే మీరు నన్ను ఆదరించి కుటుంబ సభ్యులుగా నన్ను స్వీకరించడం నా బాధ్యత ఉంటుంది కదా. వాళ్ళు లేదా మాట్లాడుతుందని తప్పు చేశాను. తప్పు చేసినా ఎవరన్నా అంటే మీరు పిలిపేయండి, నేను ఇంటికి వస్తాను, వాళ్ళని రమ్మనండి, ఆధారాలతో రమ్మనండి. 2 రోజులు వస్తారా 3 రోజులు వస్తారా రమ్మన్నారు, కానీ ఇష్టం వచ్చే మాట్లాడతా కాదు. ఓవైగా దండాలు పెడుతుండు, పొందుతుండు, కొత్త వేషాలు చేస్తుండు, పంచె కట్టుడు, నామాలు పెట్టుకుంటూ, ఇవన్నీ కొత్త వేషాలు ఎందుకన్నా. 5 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే నేను ఆదరించి మొన్ననే గెలిపించింది కదా. మళ్ళీ అంట్రెస్ట్ లేడు. ఇప్పుడు ఏమంటుండు, ఈసారి గెలిపేయండి నేను అందరికి అందుబాటులో ఉంటాను. మొన్నెందుకు లేకుండా అందుబాటులో, ఈసారి గెలిపేయండి అందరు ఫోన్లు ఎత్తుతా అంటాడు. మొన్నెందుకు ఎత్తలేదు మరి? ఆయన తప్పులు చేసి ఒప్పుకొని ఆ గెలుపు కారణం అన్నీ అని చెప్పిండు, అన్నింటికి మాట్లాడుతాను, వాళ్ళు ఎందుకు కాదు అంటాడు. మళ్ళీ ఆయన అంటే నేను రెడీ సవాల్ కట్టాను, నేను రెడీ అన్నాడు. సో నా విషయం, నా రిక్వెస్ట్, నా మనవి ఏంటంటే, ఇన్ని బూత్లు ఇన్ఛార్జీలు వచ్చేళ్ళు ప్రతి బూత్ ప్రతి ఒక్కరు ఛాలెంజ్గా తీసుకుందాం. నా బూత్ ఎక్కువ లీడ్ చేస్తాను, నా బూత్ ఎక్కువ ఛాలెంజ్ చేస్తాను. సిద్ధమా అందరూ? ప్రతి ఒక్కరు మనం ఛాలెంజ్ చేద్దాం. నా బూత్ ఎక్కువ తెచ్చుకున్నాను, నా బూత్ ఎక్కువ తెచ్చుకున్నాను. ఎందుకంటే అబద్ధాలనే బీజేపీ పార్టీ కానీ అబద్ధాలనే నాకు అత్యంత ఆప్తుడు, సూర్యాపేట నియోజకవర్గం చేసిన బూత్ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, మీకు ముందే బూత్ కమిటీలకు సంబంధించి మనం చేయవలసిన పని ఏంటి, ఆ విధి విధానాల గురించి మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సోదరుడు ఆల్రెడీ ఇచ్చి ఉంటాడు. దాన్ని మీరు అందరూ కూడా వీక్షించి ఉంటారు. ఎన్నికలలో గెలుపు అంటే వేదిక మీద ఉన్న నాయకత్వాన్ని ఇవ్వగలుగుతాం, మిమ్మల్ని మోటివేట్ చేయగలుగుతాం. ఎన్నికలలో గెలుస్తానికి కావలసిన సలహాలు సూచనలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించి ఒక ఊపు తీసుకొచ్చే ప్రయత్నం లోపల రాష్ట్ర నాయకత్వం ముఖ్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పెద్దలు రాహుల్ గాంధీ గారు కావచ్చు, మేమంతా ఏదైతే ఉన్నదో స్టేజ్ వారిగా మేమంతా కూడా ఒక ఊపు తీసుకొచ్చి పని చేయించుకోవడానికి, పని చేయించే విధానాన్ని చూపించడానికి అందరం పనికొస్తాం. కానీ బూత్ వరకు తీసుకొచ్చి ఓట్లను బూత్లో ఏదైతే ఉన్నదో ఎలక్ట్రానిక్ మెషిన్ ద్వారా ఏదైతే మనకు ఓటు పడే విధంగా చేయవలసిన బాధ్యత ఇక్కడ మీ అందరి మీద ఉన్నది. మీరు కష్టపడితేనే ఈ నియోజకవర్గంలో మెజారిటీ వస్తుంది. కష్టమంతా మీది, పేరు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వస్తుంది. మీరు కష్టపడితేనే రిజల్ట్ ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న 625 బూతులకు సంబంధించి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా కూర్చొని 6250 మంది బూత్ సభ్యులు చేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో చూసినప్పుడు పురుషులతో పాటు మహిళలు కూడా ఉత్సాహంగా పనిచేసే మహిళా శక్తి మనకు ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఈ నియోజకవర్గంతో
పార్టీ ఏదైనా, నేను ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో 2017 వరకు ఉండింది. 2016-17 వరకు ఉన్నప్పుడు 33 సంవత్సరాలు దాదాపు తెలుగుదేశం పార్టీలో ఉండి ఇదే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కూడా 20 ఏళ్ళు నేను ప్రతి ఎలక్షన్కు నేనే బాధ్యతగా ఉండి ఇక్కడ ఎన్నికల కార్యక్రమాలు చేసేది. పరిస్థితులు మారి తెలుగుదేశం పార్టీ అవసరం ఈ రాష్ట్రంలో కూడా, రాష్ట్రం విడిపోయిన తర్వాత అవసరం లేదు, ఇక్కడ ప్రజాస్వామ్యయుతమైన వాతావరణం ఉండి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీలో మనం మెచ్చాయి, కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదవాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ వేదిక మీదకి రావడం జరిగింది.